ఒక యుద్ధభూమిని ఊహించుకోండి. శత్రువులు బలంగా దాడి చేస్తున్నారు. సైనికులందరూ భయంతో పరుగులు తీస్తున్నారు. కాని ఆ యుద్ధభూమిలో ఒక్క మనిషి మాత్రం ఒంటరిగా నిలబడ్డాడు. అతడు పారిపోలేదు. అతడు వెనక్కి తగ్గలేదు. అతడు ఒంటరిగా యుద్ధం చేస్తున్నాడు. బైబిల్లో చాలామంది గొప్ప వీరుల గురించి చదువుతాము. దావీదు, సంసోను, యెహోషువ. కాని చాలామంది గుర్తుపెట్టుకోని ఒక యోధుడు కూడా ఉన్నాడు. అతని పేరు ఎలియాజరు. అతడు దావీదు యొక్క మహావీరులలో ఒకడు. బైబిల్ 2వ సమూయేలు 23:9లో ఇలా చెబుతుంది. ఇశ్రాయేలీలు పారిపోయినప్పుడు అతడు ఒంటరిగా నిలబడి ఫిలిస్తీయులతో యుద్ధము చేశాడు అని. ఒకరోజు ఫిలిస్తీయులు ఇశ్రాయేలీల మీద దాడి చేశారు. యుద్ధం తీవ్రంగా మారింది. ఇశ్రాయేలు సైనికులు భయంతో పారిపోతున్నారు. యుద్ధభూమి ఖాళీ అవుతోంది. కాని అక్కడ ఒక్క మనిషి మాత్రం ఒంటరిగా నిలబడ్డాడు. అతడు పారిపోలేదు. అతడు వెనక్కి తగ్గలేదు. అతడు తన ఖడ్గాన్ని పట్టుకొని శత్రువులకు ఎదురు నిలబడ్డాడు. ఎందుకంటే అతనికి తెలుసు, నేను ఒంటరిగా ఉన్నా దేవుడు నాతో ఉన్నాడు అని. ఎలియాజరు మనకు నేర్పే మొదటి పాఠమేంటో తెలుసా? అందరూ పారిపోయినా, నీతో ఎవరు ఉన్నా లేకపోయినా దేవుని కోసం ఒంటరిగా నిలబడాలి. బైబిల్లో ఇలాంటి విశ్వాసం కలిగిన మనుష్యులు చాలామంది ఉన్నారు. దానియేలు రాజు ఆజ్ఞ ఉన్నప్పటికీ ప్రార్థనను ఆపలేదు. అతడు ఒంటరిగా దేవుని కోసం నిలబడ్డాడు. ఏస్తేరు కూడా తన ప్రజలను రక్షించడానికి ఒంటరిగా రాజు ఎదుక నిలబడింది. విశ్వాసమంటే ఎప్పుడూ జనంతో ఉండటం కాదు. కొన్నిసార్లు విశ్వాసమంటే ఒంటరిగా నిలబడటం. అందరూ వదిలేసినా ఒంటరిగా నిలబడటం. క్రీస్తువారు కూడా మనకు రక్షణ ఇవ్వడానికి సిలువలో ఆయన ఒక్కడే ఒంటరిగా మిగిలిపోయాడు. బైబిల్ ఇంకా ఇలా చెబుతుంది, అతని చెయ్యి తిమ్మిరిగొని కత్తిదానికి అంటుకొనిపోవు వరకు యుద్ధము చేసెను అని. అంటే ఎలియాజరు తన ఖడ్గాన్ని వదలలేదు. చెయ్యి తిమ్మిరిగా అనిపించినా అతడు అలసిపోయినా యుద్ధమాపలేదు. బైబిల్ ప్రకారం ఖడ్గము అంటే దేవుని వాక్యము. మన జీవితంలో కూడా పాపం, పరీక్షలు, శోధనలు వస్తాయి. కొన్నిసార్లు మనం బలహీనంగా కనిపించవచ్చు. కాని దేవుని వాక్యాన్ని పట్టుకున్నవారు ఎప్పటికీ పడిపోరు. యోసేపు కూడా అదే చేశాడు. పాపం ముందుకు వచ్చినప్పుడు అతడు దేవుని భయంతో దూరంగా వెళ్ళిపోయాడు. ఎలియోజరు కూడా మనకు అదే నేర్పుతున్నాడు. యుద్ధం గెలవాలంటే మనకి వాక్యం కావాలి. ఎలియాజరు మనకింకొక గొప్ప పాఠం కూడా నేర్పుతున్నాడు. అదే చివరి వరకు నిలబడటమే విజయం. ఎలియాజరు అలసిపోయాడు. అతని చేతులు బలహీనపడ్డాయి. అయినప్పటికీ అతడు యుద్ధాన్ని ఆపలేదు. ఎందుకంటే విజయం అంటే యుద్ధాన్ని మొదలుపెట్టడం కాదు, చివరి వరకు నిలబడటం. అపోస్తలుడైన పౌలు కూడా ఇలా చెప్పాడు, నేను మంచి పోరాటము పోరాడితిని, పరుగు కడముట్టించితిని, విశ్వాసమును కాపాడుకుంటిని. యోబు కూడా భయంకరమైన కష్టాలనుభవించాడు. తన ఆస్తి, తన కుటుంబం, తన ఆరోగ్యం అన్నీ కోల్పోయాడు. అయినప్పటికీ దేవునిని విడువలేదు. అంతేకాదు, క్రీస్తువారు కూడా సిలువలో తన చివరి రక్తపు బొట్టు వరకు కార్చి మనకి రక్షణ తీసుకుని వచ్చారు. అలా ఎలియాజరు చివరి వరకు పోరాడినప్పుడు ఒక అద్భుతమైన విషయం జరిగింది. దాని 2వ సమూయేలు 23:10లో బైబిల్ ఇలా చెబుతుంది, యెహోవా ఆ దినాన ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ అనుగ్రహించాడు. జనులు దోపుడు సొమ్ము పట్టుకోవడానికి మాత్రం అతని వెనక వచ్చారు అని. ఎలియాజరు ధైర్యంగా నిలబడినప్పుడు పారిపోయిన సైనికులు తిరిగి వచ్చారు. ఒక మనిషి ధైర్యం చాలామందికి ధైర్యమిస్తుంది. చీకటిలో లోకంలో కలిసిపోయిన సైనికులను మళ్లీ వెలుగులోనికి నడిపించాడు. పేతురు మొదట భయంతో యేసును తిరస్కరించాడు. కాని తరువాత ధైర్యంగా సువార్త ప్రకటించాడు. ఫిలిప్పీ జైలులో పౌలు మరియు సీలా పాటలు పాడినప్పుడు జైలు అధికారి రక్షణ పొందాడు. ఎలియాజరు కథ మనకు 4 గొప్ప పాఠాలు నేర్పుతుంది. అందరూ పారిపోయినా దేవుని కోసం నిలబడాలి. దేవుని వాక్యాన్ని ఎప్పటికీ విడవకూడదు. చివరి వరకు విశ్వాసంలో నిలబడాలి. అప్పుడు మన జీవితం ద్వారా ఇతరులు కూడా దేవుని దగ్గరకు వస్తారు. ఈరోజు మీ జీవితంలో కూడా ఒక యుద్ధం ఉండవచ్చు. లోకం, పాపమనే ఫిలిస్తీయులు నీమీద ఎలుబడి చెయ్యొచ్చు. మీరు ఒంటరిగా ఉన్నట్టనిపించవచ్చు. కాని ఒక విషయం గుర్తుంచుకోండి, మీరు ఒంటరిగా లేరు. దేవుడు మీతో ఉన్నాడు. ఎందుకంటే బైబిల్ ఇలా చెబుతుంది, యెహోవా ఆ దినాన ఇశ్రాయేలీలకు గొప్ప రక్షణ అనుగ్రహించాడు. ఈరోజు మనకి కూడా అదే రక్షణ అనుగ్రహించునుగాక.